తెలంగాణలో బీజేపీ పార్టీకి పెబ్బను ఎవరిని పెడదామని హైకమాండ్ వాళ్ళు ఆలోచన చేస్తుంటే నేను 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 అని ఉరుకలు పెడుతున్నారట. ఎవరెవరు పోటీ పడుతున్నారు ఏం కదా ఇందాపై ఊహని దంతిగాల తెలంగాణలో బీజేపీ పార్టీ పెబ్బ కోసము వామ్మ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5గురు పోటీ పడుతురుగా. అబ్బర కొండు ఇక మరి ఒక ఆయన అంటుండు, ఆయన మల్కాజ్గిరి ఎంపీ ఈటే రాజేందర్ అన్న ఏమనుకొస్తుండంటే బీజేపీ పార్టీకి ఇప్పుడు తెలంగాణలో కొత్త నీరు అవసరము, కొత్త నాయకత్వం అవసరం కాబట్టి షెడ్డో పడో నేనైతేనే కమ్ముతా అని రాజన్న అనుకొస్తుండు. ఇక ఇండనే మరి రాజాసింగ్ ఊకుంటాడుల్లా ఆహా ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండేటోళ్లకు మాత్రమే పదవి ఇవ్వాలి, పార్టీ పైన భక్తి ఉన్నోళ్లకు మాత్రమే పదవి ఇవ్వాలి, ఆయనే బీజేపీ పార్టీకి పెబ్బ కావాలి తెలంగాణకు అని ఆయన చెప్పుకొస్తుండు. ఇక ఈ ఇద్దరిట్లల్లా నీ దండం పెడితే ఇంకో ముగ్గురు జరిగారు. వాళ్ళెవరు అంటే ధర్మపురి అరవింద్, డికే అరుణ, రఘునందన్ రావు. అట్టేట ఉంటుంది మేము సీనియర్లం కదా మాకెందుకు రావద్దు మేమెందుకు చేయొద్దు అని ఇక వాళ్ళు దాన్ని ఆడుతుర్రట. మరి మొత్తానికైతే 5గురు పోటీ పడుతున్నారు అడనుల్లా. మరి కొసకు మరి పెద్ద మనిషి మోడీ సారు మరి ఎవరికి పచ్చ జెండా ఊపుతాడో ఏం కథో అని ఎదురు చూస్తా ఉన్నారట బీజేపీ కార్యకర్తలు. చూడాలి మరి ముంగర పొంటి ఏం నడుస్తుందో.